చీకటిలో ఎవరైనా నీ పేరు పిలిస్తే పలకద్దు. బహుశా నేను కూడా పలకకుండా ఉండాల్సిందే. ఇది ఒక నిజమైన కథ. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక్క క్షణం మిస్ అయినా మీకు ఈ స్టోరీ అర్థం కాదు. 2017లో 23 ఏళ్ల అన్నా అనే ఒక యువతికి బ్రేకప్ అయిన తర్వాత చికాగోలోని పాత రెంటెడ్ అపార్ట్మెంట్లోకి వెళ్ళింది. ఫ్లోర్లు కీచుమనిపించేవి, గోడలు పాతవే. కానీ రెంట్ తక్కువ అవడంతో నేను ఒక్కదాని ఉన్నా ఏం సమస్యలు ఉండవు అని అనుకుంది. ఫస్ట్ వీక్ అంతా బాగానే గడిచింది. కానీ తరువాత తెల్లవారుజాము 3:12కి మొదలయ్యింది ఆ నాక్. ప్రతి రాత్రి 3 స్లో నాక్స్ తలుపు దగ్గర వినిపించేవి. కానీ తలుపు తెరిచేసరికి ఎవరూ ఉండరు. కొన్ని రోజుల తరువాత నాక్స్ బదులు సాఫ్ట్ వాయిస్ వినిపించేది. అన్నా, కమ్ హియర్. ఒకరోజు అది ఎవరో తెలుసుకోవాలి అన్న ఉత్సాహంతో అన్నా ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి నిద్రపోయినట్టు నటించింది. తెల్లవారుజాము 3:12కి ఆ వాయిస్ మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ ఈసారి అది తన బెడ్రూమ్లో నుంచి వచ్చింది. రూమ్ అంతా నిశ్శబ్దం. ఉన్నట్టుండి గాలి కూడా చల్లబడిపోయింది. సరిగ్గా అప్పుడే తన చెవి దగ్గర అన్నా అనే పిలుపు. అన్నా భయంతో ఫోన్ తీసుకుని 911 డయల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ స్క్రీన్ గ్లిచ్ అయి బ్లాక్ స్క్రీన్ ఒక్క క్షణం చూపించి ఫోన్ ఆఫ్ అయిపోయింది. బెడ్రూమ్ తలుపులు సడన్గా మూసుకుపోయింది. ఆమె ఆ తలుపులు తీయడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఎటువంటి లాభం లేదు. సరిగ్గా అప్పుడే బెడ్రూమ్ మూల నుండి స్లో బ్రీతింగ్ సౌండ్ వినిపించింది. ఉదయం పోలీసులు వచ్చినప్పుడు అన్నా బెడ్ కింద వణుకుతూ కనిపించింది. తలుపు లోపల నుండి లాక్ అయి ఉంది. ఫోన్ బ్యాటరీ ఫుల్ అయినా డెడ్. రికార్డింగ్ మాత్రం ఇంకా ఆన్లో ఉంది. కానీ అందులో ఉన్నది కేవలం 30 నిమిషాల విస్పర్స్ అంతే. అన్నా, ఐ ఫౌండ్ యూ. మీకు ఈ కథ నచ్చితే డార్క్ డైరీస్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ మిస్ అవ్వకండి. అన్న మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గదిని ల్యాండ్లార్డ్ ఎప్పుడూ మళ్ళీ ఎవరికి రెంట్కి ఇవ్వలేదు. పక్కింటి వాళ్ళు తెల్లవారుజాము 3:12కి ఇంకా నాక్స్ వినిపిస్తాయని, కొన్నిసార్లు గోడల నుండే పేర్లు కూడా పిలుస్తాయని అంటారు. కానీ ఆ వాయిస్ ఎవరివో అనేది ఇంకా పెద్ద మిస్టరీలాగే మిగిలిపోయింది.